అన్నమాట ఈ లడ్డు మహిమ. మీకు మరి పాడుకున్న వాళ్ళకి ఆల్రెడీ పోయినసారి పాడుకున్న సుధీర్ గారు, అలాగే మన లక్కీ గారు, బ్రాంచ్ హెడ్డే కాదు సుధీర్ గారికి ఒక 7-8 సంవత్సరాల కిందటి నుంచి పిల్లలు లేరు. పోయినసారి లడ్డు పాడుకున్నాక మన గణపతి, మన వరసిద్ధి వినాయకుడు ప్రథమ పూజితుడు, వారికి సంతాన భాగ్యం కలిగించారని తెలియజేస్తున్నాం. అలాగే మన లక్కీ గారు 6 నెలలు ఖాళీగా కూర్చున్నారు. ఖాళీగా కూర్చున్నాక మన వరసిద్ధి వినాయకుడు లడ్డు పాడుకున్నాక 24 లక్షలు ఒకే నెలలో ఎత్తాడు. అలాగే గత 5 రోజుల నుంచి కన్నుల పండుగగా శోభాది భాగ్యంగా అందరికీ మన అంజిరెడ్డి గారు, మన చైర్మన్ ఫౌండర్ అంజిరెడ్డి గారు, సన్ రైజ్ చైర్మన్ గారు మన అందరికీ కన్నుల విందుగా ఈ కార్యక్రమం జరిపించినందుకు వారికి, వారి కుటుంబాలకు మన వరసిద్ధి వినాయకుడు పూజిత వాహనుడు శంకర తనయుడు ఎల్లవెళ్ళల ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలుగు చేయాలని కోరుకుంటూ మన వరసిద్ధి వినాయకునికి ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, స్వామివారికి సేవ చేసుకున్న వారందరికీ, స్వామివారికి సేవ చేసిన వారందరికీ, స్వామివారు చూసిన వారందరికీ, స్వామివారిని చూసిన వారందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు స్వామివారి విశేషం పెద్దగా ఎక్కువగా నేను చెప్పను. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం తీసుకెళ్ళి ఈ హైదరాబాద్ కొడుకులు మంచోళ్ళు కాదు, తీసుకెళ్ళి మురికి నీళ్ళు వేస్తున్నారు అని వాళ్ళ అమ్మ వాళ్ళని పూజ చేస్తే మొత్తం బ్రహ్మాండమైన వర్షాలు కురిపించి ప్రతి చెరువు నిండా స్వచ్ఛమైన నీరు వచ్చేదాకా చేసిన మన ఇప్పుడు లడ్డు పాడుకున్న వారికి బోలాపూర్ కానీ, కూకట్పల్లి కానీ, ఇక్కడ మీకు తెలిసిన ప్రతి చోట 20-30 లక్షలు ఎందుకు పోతుందంటే స్వామివారి మహిమ. ఈ లడ్డు పాడుకున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది, సంతానం లేని వాళ్ళు సంతాన భాగ్యం కలుగుతుంది, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే అమ్మలు కావాల్సిన వాళ్ళు అమ్మలు అవుతారు, తాతలు కావాల్సిన వాళ్ళు తాతలు అవుతారు, మామలు కావాల్సిన వాళ్ళు మామలు అవుతారు, అమ్మమ్మలు కావాల్సిన వాళ్ళు అమ్మమ్మలు అవుతారు. వీరందరికీ సంతాన భాగ్యం కలుగుతుందని తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి. అలాగే ఇల్లు లేని వాడికి ఇల్లు అంటాడు, ఇల్లు లేనివాడు ఇల్లు కొంటారు, పళ్ళు లేనివాడు పళ్ళు కొంటారు, కార్లు లేనివాడు కార్లు కొంటారు. కాబట్టి ప్లాట్లు అమ్మలేని వాళ్ళు అట్లీస్ట్ 10 ప్లాట్లను అమ్ముతారు. ఇప్పుడు వరసిద్ధి వినాయకుడి గురించి చిన్నగా 2 మాటల్లో చెప్పాలంటే, నాకు 540 రూపాయలు జీతం. నేను 20 సంవత్సరాల కిందట 7th ఫేజ్ హౌసింగ్ బోర్డులో వినాయకుడిని స్థాపించా. ఇవాళ నాకు మినిమం 3 కోట్ల ఆస్తి ఉంది. కాబట్టి మొదటగా ఇప్పుడు చెప్పిన అన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ లడ్డూని, ఇది లాటరీ లాంటిది. ఎంతమంది ఉన్నారు దీనిలో, అదృష్ట జాతకులు ఎవరో మీరే తెలుసుకోవాలి. మొదటగా పెద్ద లడ్డు మాదాపూర్ బ్రాంచి కేజీ లడ్డు, 11 కేజీల లడ్డు
ఒకటే షరతు, లడ్డు పాడుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే ఓకే. అదంతా ఫస్ట్గా పెద్దపాట 2 లడ్లు ఉన్నాయా. మొదటిగా వరసిద్ధి వినాయకోత్సవ కమిటీ 7th ఫేజ్ వరసిద్ధి వినాయకోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మన వరసిద్ధి వినాయకుడు ప్రథమ పూజితుడు, మూషిక వాహనుడు, శంకర తనయుడు, పార్వతి ప్రియపుత్రుడు, లోక నాయకుడు సన్ రైజ్ వినాయకుడు 11 కేజీల లడ్డు 50,100 ఒకటోసారి. లక్ష అన్న పేరన్నా పేరు రామన్న 1,00,000 రూపాయలు. 11 రామన్న గారు మాదాపూర్ బ్రాంచ్ ది 1,00,000 రూపాయలు. 1,05,000. పేరు చెప్పాలి. ఎవరు? సన్ రైజ్ ఫ్యామిలీ 1 సెకండ్. రామన్న గారు 1,00,000 రూపాయలు. కర్నూలు రామన్న గారు 1,00,000 రూపాయలు. కర్నూలు అండి, కర్నూలు బ్రాంచ్ 1,01,000. సుబ్బారెడ్డి గారు 1,01,000 రూపాయలు. 1,01,000 రూపాయలు సుబ్బారెడ్డి గారు. బ్రాండ్ కొట్టాలి, బ్రాండ్ 1,01,000. రూపాయలు కర్నూలు నుంచి రామన్న గారు 1,02,000 రూపాయలు కర్నూలు బ్రాంచ్ నుంచి. ఉంది కాబట్టి లడ్డు తీసుకొని రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ రైట్ సైడ్ లో ఉండాలి. సో ప్రతి ఒక్కరు మధ్యలో రావద్దు. యూసేఫ్ కంప్లీట్ గా యూసేఫ్ సర్కిల్ లో ఉండాలి. ఇంకొక లడ్డు ఉందండి ఏపీ బ్రాంచ్ నుంచి. జై